Sneha, a true friend of yours. Okay. Life restarts here. ఇంతవరకు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో విమెన్ అండ్ గర్ల్స్, దానిలో ఎటువంటి లిమిటేషన్స్ అయితే ఉంటూ ఉన్నాయో, ఎక్కడైతే స్టకప్ అయిపోతూ ఉన్నారో దాని నుంచి రీస్టార్ట్ అవడం అవుతుంది. ఎక్కడ? స్నేహలో. విత్ ద హెల్ప్ ఆఫ్ స్నేహ యూ కెన్ రీస్టార్ట్ యువర్ లైఫ్. ఓకే. లివ్ యువర్ కంప్లీట్ లైఫ్ జస్ట్ బై చేంజింగ్ యువర్ మైండ్ సెట్. ఉన్నదొక్కటే జీవితం. ఈ జీవితాన్ని మనం పూర్తిగా జీవితం, ప్రతి క్షణం ప్రతిరోజు ఆస్వాదిస్తాం. ఓకే. అది ఎలా వీలవుతుందంటే జస్ట్ బై చేంజింగ్ అవర్ మైండ్ సెట్. మన మైండ్లో ఇంతవరకు ఏవేవైతే లిమిటేషన్స్ స్టోర్ అయిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా రిమూవ్ చేసుకుంటూ ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుండి గ్రోత్ మైండ్ సెట్కి మన మైండ్ని ట్యూన్ చేసుకుంటూ ఒక కంప్లీట్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం అవుతుంది స్నేహ అండర్లో. ఓకే. అండ్ దిస్ ఈజ్ స్పెషలైజ్డ్ ఫర్ విమెన్. స్నేహాలో కండక్ట్ చేస్తున్న సెషన్స్ అన్ని కూడా విమెన్ అండ్ అఫ్ కోర్స్ టీనేజ్ గర్ల్స్. ఓకే. ఎందుకంటే టీనేజ్ నుంచే పిల్లలకి ఇటువంటి అవగాహన ఉంటే మన ఏజ్కి వచ్చినప్పటికీ వాళ్ళు చక్కగా సెటిల్ అవుతూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే. కాబట్టి టీనేజ్ గర్ల్స్ అండ్ విమెన్ కోసం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ అనిత శ్రీహరి ప్రసాద్. ఐఎమ్ ఏ మైండ్ సెట్ ఎక్స్పర్ట్. ఓకే. అయితే స్నేహ అండర్లో ఏంటేంటి చేయడం అవుతుంది, ఫోకస్ చేయడం అవుతుంది? ద కంప్లీట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కంప్లీట్గా జీవితంలో పరివర్తన తీసుకురావడం అన్నది ఫోకస్ చేయడం జరుగుతుంది. మార్పుకి పరివర్తనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. మార్పు అంటే ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిజర్లో ఐస్ గడ్డగా అవుతుంది కదా, ఐస్ క్యూబ్గా. దాన్ని మళ్ళీ మనం బయటికి తీసేస్తే అగైన్ వాటర్ అయిపోతుంది కదా. అంటే ఏంటి? అది కేవలం మార్పు అందులో జరిగింది, మళ్ళీ యథాతథంగా వెనక్కి స్థితికి వచ్చేస్తుంది. అదే మనం పాలని తోడు వేసామనుకోండి, పెరుగు అవుతుంది. ఓకే. ఆ పెరుగుని చిలికితే నెక్స్ట్ ప్రాసెస్, అలా ఒకదాని తర్వాత ప్రాసెస్ అయ్యి నెయ్యి తయారవుతుంది కదా. అంటే ఏంటవుతుంది అక్కడ? ప్రతి స్టేజ్లో కూడా పరివర్తన జరుగుతుంది, మళ్ళీ బ్యాక్ స్టేజ్కి రాదు. సో మన స్నేహాలో ఏదైతే చేయడం అవుతుందో అది కేవలం మార్పు కాదు, పరివర్తన. అంటే అంతవరకు ఏదైతే ఒక టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నారో దాని నుండి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కనిపిస్తుంది. ఓకే. దానికోసం ఏంటేంటి చేయడం జరుగుతుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్. సబ్ కాన్షియస్ మైండ్లోని అసలు ఏమున్నాయో, సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళకి పవర్ ఏంటి, దాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటే మన లైఫ్ని మనం బెటర్గా తయారు చేసుకుందాం, ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రీప్రోగ్రామింగ్. కొన్ని జన్మలుగా, కొన్ని సంవత్సరాలుగా ఏవేవైతే మనలో రికార్డ్ అయిపోయి ఉన్నాయో అలాగా సబ్ కాన్షియస్ మైండ్లో, వాటన్నింటినీ కూడా రీప్రోగ్రామ్ చేయడం అన్నమాట. అంటే ఏవేవి నెగిటివ్స్ నిక్షిప్తం అయిపోయి ఉన్నాయి మనలో, వాటన్నింటినీ ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ ఏవి మనకు అవసరమో అవి యాడ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే రీస్టార్ట్ లైఫ్ విత్ అబండెన్స్. ఒక సంపూర్ణత్వం మనకి వస్తుంది ఇక్కడ. ఒక స్త్రీగా ఎటువంటి సంపూర్ణమైన జీవితం మనం జీవించగలమో అదంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాంటి జీవితం జీవించడం జరుగుతుంది. అలాగే లివ్ పీస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. ప్రశాంతంగా ఎంతో సక్సెస్ఫుల్గా మన జీవితాన్ని మనం జీవించడం జరుగుతుంది స్నేహ తాలూకా హెల్ప్తో. ఓకే. అయితే దీనికోసం ఏంటేంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అంటే కన్సల్ట్ మీ టు రీడిజైన్ యువర్ లైఫ్. ఓకే. అండ్ మేక్ ఇట్ వర్ది. గాట్ ఇట్? అంటే ఈ కింది విషయాల్లో ఏవేవైనా అవసరం అనుకుంటే మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు.
అండ్ నేను డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాటి కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇస్ ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ 3 days. ఓకే, దేనికోసం ఈ 3 days వర్క్షాప్ అంటే ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్ అండ్ రీస్టార్ట్ యువర్ లైఫ్. అంతవరకు ఏవేవైతే లిమిటేషన్స్ లో మనం ఉండిపోతున్నామో వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి 3 days వర్క్షాప్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే రీప్రోగ్రామ్ యువర్ మైండ్ ఇన్ 21 days. 3 days లో మనం ట్యూన్ చేసుకున్న తర్వాత 21 days లో మన మైండ్ ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవడం కూడా అవుతుంది. దేనికది అంటే డిలీట్ ఆల్ ద రబిష్ అండ్ రీప్రోగ్రామ్ యువర్ మైండ్ ఫర్ న్యూ లైఫ్. ఇంతవరకు ఏవేవైతే అపోహలు, అభద్రతా భావం, అలాగే అనుమానాలు, ఇన్ఫీరియారిటీస్ ఇవన్నీ మనలో యాడ్ అయిపోయి ఉన్నాయో అటన్నింటినీ కూడా డిలీట్ చేసి మన రియల్ పవర్ ఏంటో తెలుసుకొని అసలు రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుసుకొని ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది వితిన్ 21 days లో. ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది 21 days అటెండ్ అయ్యి మంచి రిజల్ట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను. ఇంతవరకు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయొచ్చు. దెన్ యూ కెన్ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఓకే, ఈ 3 days వర్క్షాప్ అండ్ 21 days ఛాలెంజ్తో పాటు 1-to-1 కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే షేర్ యువర్ పర్సనల్ ఛాలెంజెస్ అండ్ గెట్ వండర్ఫుల్ సొల్యూషన్స్. కొంతమందికి గ్రూప్లో క్లియర్గా ఫ్రీగా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటాయి కొన్ని విషయాలు. కాబట్టి పర్సనల్గా మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని వాటికి అవసరమైన సొల్యూషన్స్ మీరు తీసుకోవచ్చు. అయితే చాలామంది ఈ మధ్య 1-to-1 కోసం అడగడంతో నేను ఏం చేశానంటే, ఇప్పుడు నాకు యాక్చువల్లీ మార్నింగ్ స్కూల్స్ కాబట్టి ఈవినింగ్ ఎక్స్ట్రా 1 hour అన్నది 1-to-1 కోసం నేను వేయడం జరిగింది. 4:30 to 5:30. అది కూడా ఓన్లీ 25th May వరకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచి. సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, అండ్ వీటితో పాటు నేను నా టైంని చూసుకొని, అవకాశాన్ని చూసుకొని 5 days ప్రోగ్రామ్స్ కూడా కొన్ని చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మదర్, లవ్లీ కపుల్ ఇలాంటివి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ హెల్దీగా తయారు చేసుకుని వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి లవ్లీ కపుల్ ఆర్ హ్యాపీ కపుల్ చాలా ఉపయోగపడుతుంటుంది. అలాగే సూపర్ మదర్, పిల్లలకి సంబంధించి ఏవేవైతే ఛాలెంజెస్ మదర్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాటన్నింటినీ ఎలా మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు, ఒక లవ్లీ మదర్హుడ్ మనం అనుభవించవచ్చు అన్న దానికోసం ఆ కోర్స్ కూడా బాగా పనికొస్తుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది స్నేహ అండర్లో. ప్లీజ్ కొంచెం మైక్ మ్యూట్ చేసుకోండి అమ్మా, వాయిస్ సౌండ్ వినిపిస్తుంది ఎవరిదో. హలో, యా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, you deserve the complete transformation. My mission is to help women to overcome limitations and live a complete and confident life. Okay, you deserve complete transformation. కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వే అర్హత మీకు ఉంది. ఓకే, ఉంది కాబట్టి సెషన్స్ అటెండ్ అవుతున్నారు. అంటే ఆలోచన ఉంది కాబట్టి మైండ్ లో నేను నా లైఫ్ ని మార్చుకోవాలి, నా లైఫ్ నేను బెటర్ గా తయారు చేసుకోవాలని ఆలోచన ఉండబట్టే కదా అటెండ్ అవుతున్నారు. సో ఎంతో మంది 100,000 మంది చూస్తున్నారు వీడియోస్, కానీ ఎంతమంది అటెండ్ అవుతున్నారు డైరెక్ట్ గా? సో అటెండ్ అవుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మీలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో అర్హత మీకు ఉంది మీ జీవితాన్ని మీరు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. అలాగే నా మిషన్ ఏంటంటే టు హెల్ప్ విమెన్ టు ఓవర్కమ్ లిమిటేషన్స్ అండ్ లివ్ ఎ కంప్లీట్ అండ్ కాన్ఫిడెంట్ లైఫ్. ఏవైతే లిమిటేషన్స్ లో ఉండిపోతున్నారో వాటిని ఓవర్కమ్ చేసి ఒక కంప్లీట్ లైఫ్ అండ్ కాన్ఫిడెంట్ లైఫ్ ఎలాగా మనం జీవించవచ్చు అన్నది తెలియజేయడం నా తాలూకా మెయిన్ మోటో. అండ్ మీకు ఆల్రెడీ తెలియజేశాను కదా, ఐ వాంట్ హెల్ప్ 1 lakh women ఇన్ దిస్ వే. ఓకే, అలాగే మీరు డిఫరెంట్
పర్సన్స్ అంటే ఇంతవరకు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో క్లాసెస్ వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ కూడాను తెలుసుకోవచ్చు. డిఫరెంట్ వీడియోస్ నేను పోస్ట్ చేశా స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ యూట్యూబ్ ఛానల్లో. అవి మీరు వాచ్ చేయండి. ఇప్పుడైతే నేను అవన్నీ ప్లే చేయను, ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైం. ఓకే, జస్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పేస్తున్నా. వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ మై మెంటీస్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ లివింగ్ ప్లాన్ లైఫ్ నౌ. ఇక్కడ ఉన్న గీతాంజలి తన లైఫ్ లో ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఒక క్లారిటీ లేకున్న సమయంలో నా సెషన్స్ అటెండ్ అవడం జరిగింది. తనకి ఇప్పుడు కంప్లీట్ గా ఒక ప్లాన్డ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలో అవగాహన వచ్చి చాలా హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాను. ఐ హావ్ గాట్ క్లియర్ ఐడియా అబౌట్ మై లైఫ్. ఆ అమ్మాయి పరిస్థితి బట్టి, కుటుంబ పరిస్థితి బట్టి లైఫ్ లో ఏం చేయాలి, ఎలా చేయాలి, తన మ్యారీడ్ లైఫ్ ని, పిల్లల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ కెరియర్ పరంగా, ప్రొఫెషనల్ గా కూడా ఏంటి ప్లాన్ చేసుకోవచ్చు అన్నది ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ కళ్యాణి ఉన్నారు. వండర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఓకే, ఐ గాట్ మై డ్రీమ్ జాబ్ ఆఫ్టర్ జాయినింగ్ సెషన్స్. ఈ కళ్యాణి 2 years నుండి జాబ్ కోసం ట్రై చేస్తూ ఇంకా మరి అవ్వదు అన్న హోప్స్ వదిలేసుకున్న టైంలో నా సెషన్ జాయిన్ అవడం జరిగింది. ఫస్ట్ 3 days వర్క్షాప్ జాయిన్ అయిన తను. ఫస్ట్ డే అయితే కంప్లీట్ గా ఏం మాట్లాడలేదు. సెకండ్ డే జస్ట్ కొంచెం మాట్లాడడం స్టార్ట్ అయింది. థర్డ్ డే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత 21 days జాయిన్ అయిన తను. సో విత్ ఇన్ 4th డేనే తనకి ఇంటర్వ్యూ రావడం, అది అటెండ్ అవ్వడం, 5th డేనే జాబ్ జాయిన్ అయిపోవడం కూడా అయిందనమాట. సో ఇలాంటి ఎన్నో వండర్స్ కూడా జరుగుతున్నాయి. అంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోగలిగితే, ఇన్ టైంలో కరెక్ట్ గైడెన్స్ గాని అందితే ఎంత మార్పులు వస్తాయి జీవితంలో, వీళ్ళు ఉదాహరణ. అలాగే ఇక్కడ హేమ, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నౌ, ఐఎమ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఫియర్స్ అండ్ లివింగ్ వండర్ఫుల్ లైఫ్. తనకి తక్కువ ఏజ్ లోనే మ్యారేజ్ అవ్వడం, ఐ మీన్ అంటే జస్ట్ కంప్లీషన్ ఆఫ్ స్టడీస్, ఫాదర్ లేరు, మదర్ అండర్లో తను పెరగడం జరిగింది. కాబట్టి జీవితానికి సంబంధించిన చాలా విషయాల్లో తనకు అవగాహన లేకపోవడం, ఒక రకమైన భయం, ఈ టైప్ ఆఫ్ స్టేజ్ లో ఉండే తను. కానీ ఇప్పుడు తన ప్రాబ్లమ్స్ ని, ఫియర్స్ ని ఓవర్కమ్ చేసి ఒక క్లియర్ లైఫ్, అలాగే తన కెరియర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ప్రెజెంట్ చిన్న బాబు ఉన్నాడు కాబట్టి బాబు మీద, ఫ్యామిలీ మీద అలాగ కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నీ విషయాల్లో అమ్మాయికి మంచి క్లారిటీ రావడం జరిగింది. సో అలా ఒక్కొక్క లైఫ్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, కంప్లీట్ ఫ్యామిలీ హ్యాస్ చేంజ్డ్, వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై కంప్లీట్ లైఫ్. ఇక్కడ చైతన్య గారు కేవలం ఆమె మాత్రమే కాదు, పూర్తిగా వాళ్ళ హస్బెండ్, పిల్లలు తాలూకా లైఫ్ కూడాను ఎంతో మార్పు రావడం జరిగింది. ఆమె కూడా 2 years నుండి డిఫరెంట్ సెషన్స్ అటెండ్ అవుతూ వచ్చారు. దగ్గర దగ్గర 1 lakh rupees ఖర్చు పెట్టారని కూడా చెప్పారు నాకు స్టార్టింగ్ లో ఆవిడ నాకు కనెక్ట్ అయినప్పుడు. కానీ ఒక క్లారిటీ రాలేదు, అసలు ఏం చేయాలి అన్నది నాకు అర్థం కావడం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత డిఫరెంట్ సెషన్స్ నావి అటెండ్ అయ్యారు, 1-to-1 కూడా తీసుకున్నారు. తను కంప్లీట్ గా ఇప్పుడు తన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చి, ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఐ మేడ్ మై పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ సో హ్యాపీ. ఇది భారతి తాలూకా షేరింగ్. తన లైఫ్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్, రిలేషన్స్, ప్రొఫెషనల్ లైఫ్, పిల్లలకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. అలాగే ఆ ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎలా ఇటు ప్రొఫెషన్ ని, ఇటు ఫ్యామిలీని కూడా మేనేజ్ చేయొచ్చు అన్నది అమ్మాయికి పూర్తిగా అర్థమైంది. అలాగే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అలాగే అనుపమ వచ్చి, ఐఎమ్ లివింగ్ అ హ్యాపీ లైఫ్ నౌ, ఐ బికమ్ ఎ సూపర్ మదర్. షీ ఈజ్ అ బ్యాంక్ ఎంప్లాయ్, బట్ కొన్ని డ్రాబ్యాక్స్ అనిపిస్తుండే తనకి. అంటే ఏదో ఉంది ఇంకా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఏవో తెలియకుండానే కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి లైఫ్ లో. ఇవన్నింటిని ఓవర్కమ్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి,
అన్న సందిగ్ధంలో ఉండినప్పుడే నాకు రీచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆమెకు తన ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండేయో అవన్నీ కామన్గా ఉంటుంటాయి కదా ఎక్కువ మంది లైఫ్లో, వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి ఒక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ లైఫ్ తను ఇప్పుడు లీడ్ చేస్తుంది. అలాగే సూపర్ మదర్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ మదర్గా లైఫ్ లాంగ్ ఎలా ఉండాలో కూడా నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా అంటే ప్రజెంట్ లైఫ్లో ఉంటూ ఎటువంటి భయం అంటే పాస్ట్ కోసం భయపడడం కానీ బాధపడడం కానీ లేదా ఫ్యూచర్లో ఏమవుతుంది ఎలాగైతుంది అని ఆలోచిస్తూ భయపడడం కానీ అవన్నీ లేకుండా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, అలాగే ద లెజెండరీ హీరో సుమన్స్ వండర్ఫుల్ సేయింగ్స్ అబౌట్ మై యాక్టివిటీస్ ఫర్ ఉమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. ఈ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశా, యూట్యూబ్లో ఉంది. సుమన్ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, సో దయచేసి వినండి. అంటే అంత గ్రేట్ హీరో, గ్రేట్ పర్సన్, టైమ్ చాలా వాల్యుబుల్ అతనికి. అలాంటిది నేను ముంబై వెళ్ళేటప్పుడు సార్తో మాట్లాడడం జరిగింది. చాలా ఓపికగా, చాలా రెస్పెక్టివ్గా రెస్పాన్స్ ఇస్తూ అన్నీ విన్నారు. ఎందుకంటే సార్ కూడా విమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా వర్క్స్ చేస్తున్నారు. అతనితో మాట్లాడిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసింది, చెప్పారు. అంటే మనం ఇక్కడ మన మైండ్ సెట్ని మార్చుకుంటూ ఎలా మన లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవచ్చో నేర్చుకుంటున్నాం. అయితే సార్ ఏంటంటే ఫిజికల్గా ఒక విమెన్ స్ట్రాంగ్గా ఉంటే తను హ్యాపీగా ఉండొచ్చు అన్న మోటోతో కరాటే ఇంకా డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ గర్ల్స్కి, విమెన్కి నేర్పించడానికి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. వాటన్నింటినీ కూడాను సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. ఆయన మోటో కూడా నాతో షేర్ చేసుకున్నారు ఆ రోజు. అదేంటంటే ప్రొటెక్ట్, పీస్ అండ్ ప్రాస్పరస్. 3 P's. ఓకే, అతని ఫార్ములా అండ్ మోటో. ప్రొటెక్ట్ అంటే ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలగడం. ఫస్ట్ ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడాను ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే శక్తి ఉంటుందో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరిగి పీస్ఫుల్నెస్ పెరుగుతుంది. ఓకే, ప్రశాంతంగా ఉండగలం మనం. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో ప్రాస్పరస్, టువర్డ్స్ ప్రాస్పరస్ విల్ మూవ్. అంటే అన్ని విషయాల్లో కూడా మనం అభివృద్ధి చెందడం అన్నది అవుతుంది అన్నమాట. కాబట్టి ప్రొటెక్ట్, పీస్ అండ్ ప్రాస్పరస్, ఈ 3 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని విమెన్ కి అవసరమైన హెల్ప్ అందిస్తున్నారు సార్. అవన్నీ అతను చేయబట్టే ఎంత ఇంట్రెస్టింగ్ గా నేను చెప్పినవన్నీ కూడా విన్నారు. తర్వాత అతని అభిప్రాయాన్ని తెలియజేస్తూ కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది నాకు. సో అది నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను, అది మీరు వినండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ హార్ట్ఫెల్ బ్లెస్సింగ్స్. సార్ తాలూకా ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఉంటూనే ఉంది నాకు ప్రతి స్టెప్ ఆఫ్ లైఫ్లో కూడాను. రియల్లీ హీ ఈస్ ప్లేయింగ్ a very important role in my life, just like my father. So thank you very much, sir. So here you can see the pictures. నేను ముంబై వెళ్ళినప్పుడు సార్తో తీసుకున్న పిక్చర్ ఇది. రియల్లీ హీఈస్ వెరీ నైస్ అండ్ వండర్ఫుల్ పర్సన్. అంటే ఎటువంటి ఈగో కానీ, అంటే నేను పెద్ద హీరోని కదా, ఐఎమ్ ఫేమస్ పర్సన్ కదా, లేకపోతే నాకు ఇంత ఇన్ ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, 46 years నుంచి అతను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు అవేవి కూడా అతని మాటల్లో కానీ అతని బిహేవియర్లో కానీ కనిపించలేదు. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఎవరు మాట్లాడినా కూడాను వినడం, తిరిగి రిప్లై ఇవ్వడం, అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అన్నది స్పష్టంగా అతనిలో కనిపిస్తుంటది.
సో ప్రతి ఒక్కరం కూడా అది నేర్చుకోవాలి. మనం లైఫ్లో ఏదైనా అనుకుని సాధించి పై స్థాయికి వెళ్ళినా కూడా మన బేస్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆ ఆ గుణం కానీ మనలో ఉంటే ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే ఇంకొంతమందికి మనం గైడ్ చేయగలుగుతుంటాం. ఓకే, సో అప్పుడు అలా సార్ మీట్ అవ్వడం జరిగింది. నా వర్క్స్ కోసం సార్తో షేర్ చేసుకోవడం జరిగింది. సో సార్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సార్కి ఎంతో క్లోజ్ అండ్ జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్ మన లెజెండరీ విమెన్ సంధ్య గారు కూడా రీచ్ అవ్వడం జరిగింది. ఇట్స్ రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే నేను ఎవరో అసలు ఆమెకు తెలియదు, కానీ తనే ఫోన్ చేసి అసలు ఏం చేస్తున్నారమ్మా మీరు, సార్ మీకోసం మాట్లాడుతున్నారు అని తెలుసుకుందాం అన్న ఇంట్రెస్ట్తో ఆమె ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆమె కూడాను అంతే పొలైట్గా, అంటే నేను పెద్దదాన్ని కదా, లేదా నేను ఎంత సక్సెస్ఫుల్ ఉమెన్ని కదా, తనతో నేను మాట్లాడడం ఏంటి అన్న ఫీలింగ్ అసలు ఎక్కడా లేదు. ఎంతో చక్కగా మాట్లాడారు. అలాగే బాండింగ్ అన్నది అంటే మేము నిన్నే జస్ట్ పరిచయం అయినా కూడా అలా అనిపించలేదు అనమాట. స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ రిలేషన్షిప్. ఇవే అంటే ఆత్మ సంబంధం అంటారు కదా జనరల్ గా, కదా. అంటే ఎవరికి తెలియదు, కానీ కలుస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏదైతే బాండ్ ఏర్పడుతూ ఉంటుందో ఇట్స్ రియల్లీ అమేజింగ్ అనమాట. సో సంధ్య గారు నిన్న మాట్లాడిన తర్వాత నాకు అన్ని అడిగారు, మీరు ఏం చేస్తున్నారు ఏంటి ఎక్కడ ఉంటున్నారు అని డీటెయిల్ గా మాట్లాడారు. తర్వాత హైదరాబాద్ ఎప్పుడైనా వస్తున్నారా అని అడిగారు. సో నేను వస్తాను, ఇక్కడ నా బ్రదర్స్ ఉన్నారని నేను చెప్పా. సో వచ్చేటప్పుడు తప్పకుండా నా ఆఫీస్కి రండి, మనం కలుద్దాం అన్నారు అనమాట. సో అలా ఆమె ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే వింటుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, జస్ట్ మనం స్వచ్ఛమైన మనసుతో ఒక మంచి పని చెయ్యాలి అని కోరుకుంటే ఆ భగవంతుడు మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాడు. ఓకే, అసలు వీళ్ళందరినీ నేను మీట్ అవ్వడం, లేదా మీ అందరినీ మీట్ అవ్వడం, మీతో ఇలాగ అన్ని మాట్లాడడం, కలుస్తూ ఉండడం, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అని అంటే కేవలం సంకల్పం, ఒక మంచి పని చేద్దాం, అందరికీ ఉపయోగకరంగా ఉండేది చేద్దాం అని స్వచ్ఛమైన మనసుతో కోరుకొని దానికి అవసరమైంది చేద్దాం అని ప్రారంభించి చేస్తూ ఉండడం వల్ల ఆ భగవంతుని తాలూకా సహాయ సహకారాలు ఈ విధంగా అందుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మనతో అలా మాట్లాడడం చేస్తూ ఉంటారో, అంటే అదే మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు మనకి ఇంకా ఎనర్జీ బూస్టప్ అవుతుంటది అనమాట. ఓకే ఓకే నేను చేస్తుంది మంచి పని చేస్తాను, ఇంకా బాగా చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అలాగే మనం ముందు నుండి అనుకుంటున్నాం కదా, మనం ఎప్పుడైతే ఒక మంచి సంకల్పంతో మంచి పని చేద్దామని డిసైడ్ అవుతామో ఆ భగవంతుడు అలాగే పంచభూతాలు కూడా మనకి సహాయం చేస్తాయి. అవే మ్యాజిక్స్ అండ్ వండర్స్ లైఫ్ లో. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు సుమన్ గారిని కలుస్తానని కానీ, అతను మాట్లాడతానని కానీ, నేను మాట్లాడిన దానికి, నేను మెసేజ్ చేసిన దానికి అతను రిప్లై ఇస్తారని కానీ ఐ నెవర్ థాట్. అలాగే నిన్న సంధ్య అమ్మ ఫోన్ చేసి మాట్లాడారు. సచ్ ఏ గ్రేట్ విమెన్ అండ్ సక్సెస్ఫుల్ విమెన్. తను ఫోన్ చేసి అంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడడం అవన్నీ కూడా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. కానీ అలాంటి వండర్స్, మ్యాజిక్స్ అవుతుంటాయి లైఫ్ లో, మనం చేయవలసింది కరెక్ట్ గా చేస్తూ ఉన్నప్పుడు. ఓకే, ఆ తర్వాత జనరల్ గా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, అంటే స్నేహాకి సంబంధించిన యాక్టివిటీస్ రిలేటెడ్. అవేంటంటే, డస్ ఇట్ రియల్లీ వర్క్? చాలా మంది డౌట్ అనమాట. అంటే ఈ సెషన్స్ అవి చేస్తున్నారు కదా, నిజంగా పని చేస్తా? ఎస్, ఇట్ వర్క్స్. There are a number of women and teenage girls who transform their lives under my mentorship and living their happiest life.
ఇంతవరకు ఎవరెవరైతే 3 days వర్క్ షాప్ అటెండ్ చేయడం, 21 days చేయడం, 1-to-1 తీసుకోవడం అయిందో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని చక్కగా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. నేను ఈవెన్ వీడియోస్ కూడా మాక్సిమం పోస్ట్ చేస్తూ ఉన్నా. సో మీరు వాచ్ చేయొచ్చు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ ఐ కెన్ చేంజ్ అండర్ యువర్ మెంటర్షిప్? అంటే ఏ విషయాలు మీ గైడెన్స్ లో మేము నేర్చుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు అంటే, యూ విల్ బి గైడెడ్ రిగార్డింగ్ యువర్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. ఓకే. అంటే మనం ఒక సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే మనకి ముఖ్యంగా కావాల్సినవి ఈ 5: హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. సో స్పెసిఫిక్ గా విమెన్ కి ఈ 5 ఆస్పెక్ట్స్ లో ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి, ఎక్కడ మీరు స్టక్ అవుతున్నారు, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏం చేస్తే మీరు ఓవరాల్ గా కంప్లీట్ అండ్ హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయగలరు అన్నది మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే హౌ టు అప్రోచ్ యూ, వాట్ ఆర్ యువర్ పేమెంట్ ఆప్షన్స్, ఇవి కూడా క్వశ్చన్సే. ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వాలి? ఓకే. సో యూ క్యాన్ రీచ్ మీ త్రూ వాట్సాప్ మెసేజ్ ఆర్ ఫోన్ కాల్. నా నంబర్ ఎవ్రీ వీడియోలో కూడాను ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నంబర్కి మెసేజ్ చేయొచ్చు లేదా ఫోన్ కాల్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు తెలియజేస్తున్నా ఏంటంటే, నేను ముందు కూడా మీకు తెలియజేసా, ఐఎమ్ ఏ వర్కింగ్ విమెన్. సో మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు లేదా మెసేజ్ చేసేటప్పుడు నేను వెంటనే రిప్లై ఇవ్వకపోతే ప్లీజ్ డు నాట్ మైండ్. ఓకే. నేను ఏదో వర్క్లో బిజీగా ఉన్నప్పుడు మాత్రమే అలా అవుతూ ఉంటుంది. సో నేను చూసిన తర్వాత వెంటనే రిప్లై చేయడం, కాల్ బ్యాక్ చేయడం కూడా చేస్తూ ఉంటా. సో దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఓకే. అండ్ యా, బుక్ ఏ కన్సల్టేషన్ ఫ్రమ్ ఎనీవేర్ ఆర్ ఎనీ సిటీ. ఎందుకంటే ఇది మన ఆన్లైన్ కదా. ఇక్కడ మన ఒడిస్సా నుండి ఉన్నారు, ఆంధ్ర నుండి ఉన్నారు, తెలంగాణ నుండి ఉన్నారు, ఓన్లీ స్టేట్సే కాదు అమెరికా నుండి కూడా ఉన్నారు మన అంజలి అమ్మ. ఓకే. సో డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కూడా మనం ఇక్కడ మీట్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కడి నుండి అయినా కూడా మీరు మీ సెషన్ బుక్ చేసుకోవచ్చు. ఇది జూమ్ త్రూగా జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ స్పెషలీ మనం గ్రూప్ సెషన్స్ ఏవైతే చేస్తున్నామో ఇవి తెలుగులో నేను చేస్తున్నా. 1-to-1 కావాలి అనుకున్న వాళ్ళు, అంటే ఒకవేళ తెలుగు రాకపోతే యూ కెన్ టేక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఐదర్ ఒడియా. ఓకే. ఒడియా లాంగ్వేజ్లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా సెషన్ తీసుకోవచ్చు మీరు. అండ్ నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, 7978672042. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయొచ్చు. అలాగే సెషన్ అవర్స్ కూడా మీకు ఇక్కడ చెప్పేస్తున్నా. మండే టు ఫ్రైడే 8 PM to 9 PM. ఓకే. మనం ఏవైతే డిఫరెంట్ సెషన్స్ 21 days అవనివ్వండి, 5 days అవనివ్వండి, 3 days అవనివ్వండి, నేను ఈ టైంలోనే కండక్ట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే మిగతా టైంలో నేను నా ప్రొఫెషనల్ వర్క్ అండ్ పర్సనల్ వర్క్లో బిజీగా ఉంటా కాబట్టి. అండ్ మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పా ఏంటంటే, జస్ట్ ఈ మధ్యన అంటే April 3rd నుంచి May 25th వరకు 1 more hour మీకోసం నేను స్పెండ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ 4:30 PM to 5:30 PM. అది 1-to-1 కన్సల్టేషన్ కోసం. ఓకే. సో ఎవరైతే 1-to-1 కావాలనుకుంటున్నారో ఆ టైంకి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే నాకు కన్సల్ట్ చేయొచ్చు. ఏ డేట్లో మీకు కావాలో, ఏ విషయంలో కావాలో చెప్తే దాన్ని బట్టి మీకు డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఫోన్స్ చేస్తున్నారు మామూలుగా కొంతమంది. దయచేసి ఫోన్ చేసే వాళ్ళు అంటే ఏవైనా మాట్లాడడానికి లేదా క్లాస్ కోసం బుక్ చేసుకోవడానికి దానికి మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ పేరు, అడ్రస్, అలాగే మీరు ఏం కోరుకుంటున్నారు నా నుంచి, లేదా ఏ క్లాస్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఏ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు దానికోసం మాట్లాడదాం అనుకుంటున్నారా, నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మళ్ళీ రిప్లై చేస్తాను. ఓకేనా? సో ఇది మీ అందరికీ రిక్వెస్ట్.